భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జితేష్ ని పాటిల్ అన్నారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేసి మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులకు ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాలలో చేరిన విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఎవరైనా పిల్లలు అస్వస్థకు గురి అయితే వెంటనే వైద్యుల పరీక్షలు చేయించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్, మంచినీరు, బాత్రూమ్స్, కరెంట్, ల్యాబ్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పిల్లలు రాత్రిపూట బయటకు రాకుండా చూడాలని, సంబంధిత సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహణ తీరు చాలా బాగుందని, ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు, డిటి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మనెమ్మ, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ నరసింహరావు, పాఠశాల హెచ్ఎం సుభద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఈఓజీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.